మచిలీపట్నంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు దొంగతనంలో రికార్డుని సృష్టించాడు. పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలే టార్గెట్గా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు 145 దొంగతనాలు చేయగా సుమారు 30 సార్లు జైలుకు వెళ్లాడు. అయితే పాలకోడేరులోని విస్సాకోడేరులో ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ దుర్గారావు పట్టుబడ్డాడు. నిందితుడు దుర్గారావు వద్ద నుంచి సుమారు 51 గ్రాముల బంగారం, 666 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డిసెంబర్ 29 నైట్ ఒక ఇంట్లోకి ఒక నేరస్తుడు తాళం పగలగొట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అప్పట్లో డిసెంబర్ 29 కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీము మంచి ఎఫర్ట్ చేసి ఒక పొటెన్షియల్ అఫెండర్ అని చెప్పచ్చు. ఇతను దాదాపు మనకు 4-5 జిల్లాల్లో నేరాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దుర్గారావుని ఇతను ఆల్రెడీ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. మనకు ఇక్కడ రిపోర్ట్ అయిన కేసులతో కలుపుకొని దాదాపుగా 145 కేసెస్ లో ఇతను ఉంటాయి. సో 145 కేసెస్ ఉండడం అంటే ఒకసారి అక్కడ మచిలీపట్నం పోలీసు వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్టేట్ లో మెసేజ్ పంపించిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏమైనా కేసులు ఉన్నాయని విచారిస్తే పెనంలూరు పోలీస్ స్టేషన్, కైకలూరు పోలీస్ స్టేషన్, కాళహస్తి, విస్సాకోడేరు అనే గ్రామంలో డిసెంబర్